హింసయైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను యశువ ప్రేమ నుండి నన్ను ఎడబాపునా యశువ ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేతురు యశువ ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేతురు ఎవరు వేరు చేతురు. మెస్సయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఉదయం నేను చెప్పిన రీతిగానండి, సబ్బాతుని ఆచరించే వారి మీద కొన్ని ప్రశ్నలు సాతాను సంబంధులు సాతాను బోధకులు ప్రశ్నిస్తూ ఉంటారు. అవి ఇప్పుడు నేను మీకు కొన్ని క్లారిఫై చేయాలనే ఉద్దేశం మీద ఈ విషయం చెప్తాను. విశ్రాంతి దినం అనగానే వాళ్ళు అంటారంటే మీరు యూదులా అని అడుగుతారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో విశ్రాంతి దినం అంటే యూదులని, విశ్రాంతి దినం అంటే యూదులని. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే విశ్రాంతి దినం మనుషులది తప్ప యూదులది కాదు. యేషువ మెస్సయ్య మార్కు సువార్త 2:20 ఉన్నారంటే విశ్రాంతి దినం మనుషుల కొరకే కానీ అని అంటాడు. మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదని చెప్తాడు. అంటే విశ్రాంతి దినం మనుషుల కొరకు. మనుషుల కొరకు అంటే యూదులే మనుషులా? మనం మనుషులు కదా అండి, మనం మనుషులమే కదా. కాబట్టి విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు. ఇకపోతే బలిస్తారా, బలేస్తారా మీరు అని అడుగుతారు. విశ్రాంతి దినం బలి ఏమైనా ఉంది కదా బైబిల్లో, అందుకని నైవేద్యాలు ఎప్పిస్తారా, బలు వేస్తారా అని అడుగుతారు. ఆల్రెడీ బలి అనేది యెషువ మెస్సయ్య లోక పాపములు తీసివేయు ఎలోహిం యొక్క గొర్రెపిల్లగా ఆయన బలి అయ్యాడు. బలు నైవేద్యములు ఆయనతోటి నిలిపేయబడ్డాయి. కాబట్టి మళ్ళా రెండోసారి బలి వేయవలసిన అవసరత లేదు. కాబట్టి విశ్రాంతి దినాన్ని మేము ప్రార్థన చేసుకోవడం తప్ప బలి అర్పించవలసిన పని మాకు లేదు. ఇకపోతే దూర ప్రయాణం చేయకూడదు కదా. ఎందుకంటే ఇది మూడోది, దూర ప్రయాణం చేయకూడదు కదా. విశ్రాంతి దినాన్న నడవదగినంత దూరమే నడాలి తప్ప దూర ప్రయాణం చేయకూడదు కదా. ఇదో ప్రశ్న. అయితే నపుంసకుడు ఆరాధన చేయడానికి ఎక్కడి నుంచి వచ్చాడండి? చాలా దూరం నుండి రథం మీద వచ్చాడు. తర్వాత అపోస్తుల గారు ఏమో రాసినట్టుంటే 11:42 44 మరుసటి విశ్రాంతి దినము ఆ పట్టణం అంతా కూడా మందిరం దగ్గర వచ్చేలా ఉంది. పట్టణం అంటే నడవదగిన దూరం ఉంటుందని పట్టణం అంటే రాజులు ఉంది, అది పట్టణం కాదు. అయినప్పటికీ నడవదగిన దూరం కాదు. నర్సాపురం ఉంది, అదొక పట్టణం. కానీ ఈ మందిరానికి అది ఎంత దూరంలో ఉంది? కలిసి 10 కిలోమీటర్లు ఉంది, అవునా? కాబట్టి పట్టణం అంటే నడవదగిన దూరం ఉండేదాన్ని పట్టణం అని ఎవరు అనరు. కనుక చాలామంది మందిరం ఎక్కడో ఉంటుంది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా రావాలి. అప్పుడైతే మందిరం ఎలా ఉండేదండి? ఒకే ప్రదేశంలో మందిరం ఉండేది. ఏమండి, 12 గోత్రాలు, ఉత్తరాన్ని 3 గోత్రాలు, దక్షిణాన్ని 3 గోత్రాలు, తూర్పుని 3 గోత్రాలు, తర్వాత వేరే ప్రదేశంలో 3 గోత్రాలు, అలా 4 3 12 గోత్రాలు కూడా మందిరమేమో ఉండేది. ఆ మందిరం అవతల ఉండేది అన్నమాట. కాబట్టి వాళ్ళు మందిరానికి ఎంతో దూరంగా లేరు. కాబట్టి విశ్రాంతి దినం నడవదగినంత దూరం వాళ్ళ వరకునే పరిమితం. అది మనకు కాదు. అది ఇప్పుడు మీరు ఎంత దూరం నుంచి వచ్చారు? చాలామంది రావులపాలెం నుంచి వచ్చారు, మొగల్తూరు నుంచి వచ్చారు, అవునండి. అలా చాలా చోట్ల ఇదంతా కూడా చూస్తుంటే 7 రోజుల 8 రోజుల ఈ యొక్క ప్రార్థనలో చాలామంది చాలా దూరాల నుంచి వచ్చారు. ఇలా ఏంటంటే నడవదగిన దూరం వెళ్ళి ఉండాలి కదా. అంటే నడవదగిన దూరంలోనే అందరూ ఇక్కడ కాపురాలు చేయట్లేదు కదా. కాబట్టి ఈ ప్రశ్న కూడా అది ఏంటంటే మన లేదు విమర్శించడం కోసం వేసే ప్రశ్న తప్ప అది కాదు. ఇకపోతే వంట వండుకోవచ్చా? అప్పుడు ప్రజలు ఎలాగున్నారు, అప్పుడు ఎలా వంట ఉంటారు? అది ఎన్ని సంవత్సరాల కింద మాట ఇది.
మెస్సయ్య గారికి మనకి 2024 సంవత్సరాలు, మెస్సయ్య గారికి మోసే గారికి 2000 సంవత్సరాలు. అంటే ఎన్ని వేల సంవత్సరాల కింద మాట అండి? 4024 సంవత్సరాల కింద మాట పట్టుకొచ్చి ఏమంటాడంటే, అక్కడ వాళ్ళు వంట చేసుకోలేదు కాబట్టి ఇక్కడ నువ్వు వంట చేసుకోకూడదని చెప్తాడు. అక్కడ వాళ్ళు వంట ఎలా చేశారు? కట్టెలతో చేశారు. ఎవరికి గ్యాస్ లేదు, కరెంట్ లేదు, అంటే ఓవెన్స్ లేవు, ఏమీ లేవు. వాళ్ళు వంట అలా చేశారు. మరి ఇప్పుడు వంట మీరు అలా చేస్తున్నారా? చేయట్లేదు. ఈరోజు వంట ఎంతసేపులో అయిపోతుంది? ఇదివరకు మాకు ఇక్కడ మహాభక్తులు ఉండేవారండి. తెలివి ఎక్కువైపోయి ఏం చేశారంటే అండి, మాకు జరిగిన విషయం చెప్తాను సాక్ష్యంగా. ఇలాగే పండుగలు వస్తే ఏం చేస్తారంటే, మనం శుక్రవారం వండేసుకోవాలి, శనివారంకి అసలు వంట చేయకూడదంటే సరే వండుకున్నాను. వాళ్ళు అందరికి మనకు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి కదండి ఇవి పాత్రలు. ఆ పాత్రలు వండేసిన తర్వాత కూర వండేశారు, అన్నం వండేశారు. ఉదయానికి ఏమైంది తెలుసండి? అది కూర అన్నమని పాడైపోయిన తర్వాత తింటలేదు. తినండి అన్న, తినండి అంటే ఎలా తింటామండి అన్నారు. తినకపోతే ఉపవాసం ఉన్నాడు అన్న. ఉపవాసం లేరు, మళ్ళీ వండుకుని తిన్నారు. తర్వాత రొట్టెలు తెచ్చుకున్నారు. మరి రొట్టెలు కొనుక్కోవడం కదా. మళ్ళీ తర్వాత నగరం అని ఇక్కడ ఊరు ఉందండి, ముస్లింల ఊరు. అక్కడికి వెళ్ళి రొట్టెలు తెచ్చారు. నాన్ రొట్టెలు అంటే ఇలాగ పొయ్యిలో పెట్టి కొడతాడు కదా, అవి తెచ్చాడు. తెచ్చి అవి తిందాం అనుకున్నారు. ఉదయం 2 తిన్నారు, మధ్యాహ్నానికి బిగిసిపోయి. ఇలా చాలా ప్రయోగాలు చేశారండి అయ్యగారులు ఇక్కడ భక్తులు. ఈ మహాభక్తులందరూ వెళ్ళిపోయిన భక్తులు చాలా ప్రయోగాలు చేసి లాస్ట్కి ఏం చేశారంటే, ఎందుకు వచ్చిన గొడవ, మిక్సర్ తెచ్చుకుని తిందాము అని. అంటే స్వనీతి పోట్లు అనమాట. మిక్సర్ తెచ్చుకునేవారు, మిక్సర్లు తింటా కూర్చునేవారు. ఈ పాపం, వంట వండుకుంటే పాపం అని. ఏదన్నా మీరు ఎలాగో శ్రావణ మీ స్వామి మీద శ్రావణించేది మీకు చెప్తే ఇన్ని రకాలు కాదు కదా. మేము వండుకుంటూ ఉండేవాళ్ళు, తింటా ఉండేవాళ్ళం. వాళ్ళ దృష్టిలో మేము పాపులు. ఆ గొప్ప భక్తులు చేసిన ఘనకార్యాలన్నీ మీకు తెలుసు. లాస్ట్కి ఏమైంది? ఏమీ లేదు. అర్థమైందండి? అలాగ దిగజారి వెళ్ళిపోయారు. ఆయన చెప్పింది చేస్తే సరిపోద్ది. తర్వాత వంట వండుకోవచ్చు అని అడిగితే ఎలా చెప్పాను. అప్పుడు 4024 సంవత్సరాల కిందట బహిర్భూమికి వెళ్ళాలంటే చెంబు పట్టుకుని వెళ్ళాలి, తొలి కట్టుకుని వెళ్ళాలి. అవునండి? ఆడవాళ్ళు వెళ్ళినా మగవాళ్ళు వెళ్ళినా చెంబు పట్టుకుని వెళ్ళాలి, తొలి కట్టుకుని వెళ్ళాలి. తొలికి ఎందుకు, చెంబు ఎందుకు మళ్ళీ చెప్తే చిక్కుకో ఉంటుంది అంటది. ఇక్కడ అంత దరిద్రంగా ఉంటుంది. అర్థమైనా? మరి అలాగే వెళ్తున్నారా? అయ్యగారులు అలాగే వెళ్ళలేదు, శుభ్రంగా పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు ల్యాబరేటరీలోకి. మళ్ళీ ఫిట్టింగ్లు అన్నీ సెట్ చేసుకుని కరెక్ట్గా చేసుకుని నీట్గా వచ్చేస్తున్నారు. మరి అలాగే వెళ్ళొచ్చా? అలాగే వెళ్ళాలి. 4000 సంవత్సరాల కింద ఎలాగున్నారో అలాగే వెళ్ళాలి. అలాగే వెళ్తారా? వెళ్ళరు. కార్లు వేసుకుని లేకపోతే బస్సులు వేసుకుని అనేసి వచ్చేస్తున్నారు. మరి అప్పుడు వాహనాలు ఏంటి వీళ్ళకి? గాడిదలు, గుర్రాలు, ఒంట్లు, ఇంకా ఏమున్నాయి అవి. మరి ఇప్పుడు అలాగే వస్తున్నారా? రావట్లేదు. అప్పుడు వాళ్ళు కట్టుకున్న బట్టలు ఏంటి? అప్పుడు ఇవి ఉన్నాయా పెన్నులు? మరి చెప్పాలి. 4024 సంవత్సరాల కింద కరెంట్ ఉందా? లేదు. తలకాయ కటింగ్ చేసుకోవడానికి ఉందా? లేదు. ఏమన్నా ఇలాంటి బట్టలు ఉన్నాయా? లేవు. మరి ఇంక అన్నీ ఆలోచించుకుంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోవాలి. 4024 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ఎలా బ్రతికారో అలాగే బ్రతకాలని ఈరోజు చెప్పినప్పుడు మీరు 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మీ బ్రతుకులు మీరు ఏం చేయలేరు. అర్థమైందండి? ఏమీ చేయలేరు. వాళ్ళ కట్టెలతో వండారు వంట, మీరు కూడా కట్టెలతో వండాలి. వండుతారా? ఈవేళ అసలు కట్టెలు పెట్టి వండి వంట చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? వాళ్ళ పాత్రలు ఏంటి, మీ పాత్రలు ఏంటి? వాళ్ళకి స్టవ్లు ఉన్నాయా? లేవు. వాళ్ళ వంట పాత్రలు ఎలాంటివి, మీరు వంట పాత్రలు ఎలాంటివి వండుతున్నారు? ఇలా చూసుకుంటే ఇవన్నీ ప్రయోగాలు చేసేసిన తర్వాత, దెబ్బలు తినేసిన తర్వాత అప్పుడు అర్థమయ్యేందంటే ఐజాక్ గారు చెప్పిందే కరెక్ట్, మనం పొరపాటు చేస్తామని చెప్పి మళ్ళీ వండుకోవడం మొదలెట్టారు. ఏం చేద్దంటే పరమ భక్తులు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారండి. ఇదే ప్రశ్న అంటే మనం ఎలాగ వంట చేసుకోవడానికి చెప్పాడు కాబట్టి వీళ్ళని ఎలా చెప్తే వీళ్ళు నోరు మూసుకుంటారు కదని చెప్పి ఆదివారం వాళ్ళు ఏం చేస్తారంటే వంట చేసుకోకూడదు కదా, దూర ప్రయాణం చేయకూడదు కదా, బలి అర్పించాలి కదా,
ఇంకోటి ఏంటండి, నడవకూడదు కదా, ఇంకోటి చెప్పాను ముందు. అండ్ ఇలాగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేయకూడదు కదా. మీరు ఇలా చేస్తున్నప్పుడు ఇంక మీరు విశ్రాంతిని పాటించినట్టు ఏముంది? పండుగ చేయమని ఎక్కడుంది? బైబిల్లో పండుగ చేయమని ఉందా అని అడుగుతారు. ఏమీ లేదండి. ప్రాబ్లం ఏంటంటే చూపించే వరకు చూపించి అడుగుతారండి. అంటే చూపించిన తర్వాత దానికి మళ్ళీ ఇంకోటి చెప్తారు. ఎందుకురా ఏడుస్తామంటే ఎగదొప్పడం కానీ సామెత. శుభ్రంగా తిన్నాడు, బట్టలు వేసుకున్నాడు, ఏమంటే అన్నీ చేసుకున్నాడు. అన్నీ చేసుకున్న తర్వాత స్కూల్కి వెళ్తామంటే ఏడుస్తున్నాడండి. ఎందుకు ఏడుస్తున్నాడు మనకు అర్థం కదా. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎగదొప్పడానికి ఏడిపది. అలాగా వీళ్ళేంటంటే వాళ్ళు ఎలాగా పాటించట్లేదు. పాటిస్తున్న మనల్ని ఏదో విధంగా తప్పులు పట్టుకుని మీరు విశ్రాంతి సరిగ్గా పాటించలేదు, ఆయన దేవుడు చెప్పినట్టుగా మీరు చేయట్లేదు అని చెప్పడం కోసం సాతాను గారు ఉపయోగిస్తున్న అస్త్రాలండి ఇవన్నీ. పండుగ చేసుకోమని ఎక్కడ ఉన్నాడు? అపోస్తలులైన సౌలు పండుగకి వెళ్ళడం ఉంది. తర్వాత పండుగ ఆచరించమని ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:5 పండుగ ఆచరించమని ఉంది. మరి కనిపించట్లేదా? తర్వాత విశ్రాంతిని పాటించకపోతే మరణ శిక్ష ఉంది కదా. మరి విశ్రాంతిని పాటించలేని అందరూ కూడా చంపాలి కదా మీరు అని అడుగుతారు. మరణ శిక్ష కేవలం విశ్రాంతిని పాటించలేని వాళ్ళకే కాదండి, తల్లిదండ్రులను సన్మానించిన వాళ్ళకి కూడా చంపేమని ఉంది. ఏమంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి. అలా ఎంతమందికి మరణ శిక్షలు విధించారని చూస్తే వాటికి ఒక లిస్టు రాసుకుంటే ఏ పని చేస్తే మరణ శిక్ష, ఏ పని చేస్తే మరణ శిక్ష, ఏ పని చేస్తే మరణ శిక్ష అనేది రాసున్నాయి. మరి ఆ పనులన్నీ ఈరోజు ఈ ఆదివారం వాళ్ళందరూ చేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళని కూడా చంపేయాలి కదా. అయినా విశ్రాంతిని పాటించలేని వాళ్ళని పరమతండ్రి ఏదో ఒక్క సందర్భంలో చంపినట్టుగా మనకు కనిపిస్తుంది తప్పండి. తర్వాత మళ్ళీ ఎక్కడ చంపినట్టుగా మనకే వాక్యాధారాలు కనిపించవు. తెలుసా మీకు కదా సంగతి? విశ్రాంతిని పాటించలేనందుకు ఆయన ఏం చేశాడండి? బబులోని చెరకి, అసూరు చెరకి పంపించాడు తప్ప, బానిసులుగా అమ్మేశాడు తప్ప అంటే చంపేశాడా? చంపలేదు. అది కూడా తెలియదు. అంటే వీళ్ళకి కొత్త నిబంధన తెలీదు, పాత నిబంధన కూడా తెలీదు. తర్వాత కూడుకోవాలి కదా. కూడుకుని ఏం చేస్తారని అడుగుతారు. మీరేం చేస్తారు? కూడుకుని పాటలు పాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, తర్వాత సందా ఎత్తుకుంటున్నారు, అంతేదండి. దశమ భాగాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ ఎక్కడ కాపీ కొట్టారు? వాళ్ళు ఎక్కడ కాపీ కొట్టారు? పాత నిబంధనలు కాపీ కొట్టి కొత్త నిబంధనలు ఆచరిస్తారు. వీళ్ళు పాత నిబంధనలు పాటలు పాడారు కాబట్టి వీళ్ళు పాటలు పాడుతున్నారు. పాత నిబంధనలు ఆరాధన చేశారు కాబట్టి వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. పాత నిబంధనలు కూడుకున్నారు, ఉపవాసం ఉన్నారు కాబట్టి ఉపవాసం కూడా పాత నిబంధనలు కాపీ కొట్టారు. ఇలాగ అన్నీ కాపీ కొట్టారు. దశమ భాగాలు ఎక్కడయ్యి? పాత నిబంధనలు దశమ భాగాలు కొత్త నిబంధనలు తీసుకుంటున్నారు. మరి వీళ్ళు కూడా మరి పాత నిబంధనలు పాటిస్తున్నారు కదా, ఇండైరెక్ట్గా పాటించట్లేదని పాటిస్తున్నారు. కానీ ఏమంటారంటే ఎందుకు అని అడుగుతారు. తర్వాత అపోస్తలులైన సౌలు విశ్రాంతిని పాటించాడు కదా అని చెప్తే అప్పుడేమంటారు తెలుసా అండి? మెస్సయ్య గారు పాటించారు కదా విశ్రాంతి. అంటే మెస్సయ్య ధర్మశాస్త్ర ప్రకారంగా పుట్టాడు కనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి కనుక ఆయన పాటించాడు తప్ప ధర్మశాస్త్రాన్ని పాటించైనా కొట్టేశాడు కాబట్టి ఆయన పాటించాలి కాబట్టి ఆయన విశ్రాంతిని పాటించాడు తప్ప ధర్మశాస్త్ర ప్రకారం పాటించాడు తప్ప తర్వాత ఇంకా పాటించాల్సిన అవసరం లేదని చెప్తాడు. ఇవన్నీ సాకులు. ఇకపోతే అపోస్తలులైన సౌలు మరి ఆయన కూడా విశ్రాంతిని పాటించాడు కదంటే లేదు, విశ్రాంతి రోజుని ఆయన యూదుల మందిరాల్లోకి వెళ్ళిపోడు. ఎందుకు వెళ్ళిపోడు అంటే కేవలం తర్కాలు పెట్టుకుని యెషువయే మెస్సయ్య అని చెప్పడానికి వెళ్ళాడు తప్ప ఆరాధన చేయడానికి వెళ్ళలేదని చెప్తాడు. అది కూడా తప్పే. అపోస్తలుల కార్యాలు 24:11 ఏం చెప్తాడంటే సౌలు అంటాడు, యెరూషలేమునకు వెళ్ళిన దినము నుండి నేను ఆరాధన చేయడానికి వెళ్ళాను. ఒకసారి చదవండి వాక్యం. అపోస్తలుల కార్యములు 24:11 బైబిల్ వాళ్ళు తీర్చదనమ్మా. అపోస్తలుల కార్యములు చూడండి. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని. అది అంత యెరూషలేము ఎందుకు వెళ్ళాడమ్మా? వాళ్ళతో దెబ్బలాడడానికి వెళ్ళాడా? తర్కాలకు వెళ్ళాడా? ఆరాధన చేయడానికి వెళ్ళాడని బైబిల్ చెప్తుండే లేదండి. తర్కాలు చేయడానికి వెళ్ళాడు. తర్కాలు చేయడానికి వాళ్ళ శనివారం తర్కం కోసం వచ్చిన వాళ్ళు కాదండి. శనివారం కంపల్సరీగా ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు, అంతేకాని తర్కాలు పెట్టుకోరు. ఒకవేళ ఎప్పుడైనా తర్కం పెట్టుకుంటే ఇప్పుడు నేను ప్రసంగం చేస్తానండి, నాతో ఎవరైనా తర్కం పెట్టుకుంటే ఏమని చెప్తాను ఇప్పుడు నేను? బ్రదర్ లేకపోతే సిస్టర్ గారు
ప్రార్థన అయిపోయినామండి, ప్రార్థన అయిపోయిన తర్వాత కూర్చుందాం, అప్పుడు మాట్లాడదామంటారు. అంతే తప్ప ప్రసంగం మానేసి తర్పణ చేస్తామంటారు దాన్ని మీతోటి నేను చెయ్యను కదా. అలాగే ఆయన కూడా చెప్తూ ఉండేవాడు. చెప్పిన తర్వాత ఒకవేళ వినకపోతే ఆ తర్వాత కూర్చున్నప్పుడు లేదా భోజనానికి ముందు ఎప్పుడొకప్పుడు కూర్చుంటారు కదా, సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో వాళ్ళు ఏదైనా తర్కంతో తర్కించవచ్చు తప్ప అన్నిసార్లు ఆయన తర్కానికి వెళ్ళలేదు. ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆరాధన చేయడానికి వెళ్ళాడు అని బైబిల్ చెప్తుంది. అలాగే నపుంసకుడు ఎందుకు వెళ్ళాడు? ఆరాధించడానికి వెళ్ళాడు నపుంసకుడు కూడా. తర్వాత పోనీ విశ్రాంతి దినం ఏం జరుగుతుంది చూద్దాం. విశ్రాంతి దినం రోజు ఏం జరుగుతుంది? అపోస్తుల కార్యములు 16 అధ్యాయం తీయనమ్మా. అక్కడ ఏం జరుగుతుంది చూద్దాం. విశ్రాంతి దినం రోజు తర్కానికి వెళ్ళారా, ఏం చేశారో ఒకసారి చూద్దామండి. అన్నీ దొంగ మాటలు చెప్తుంటారండి ఈ పాత్రలో. చదవ సరిగ్గా బైబిలు. 16 అధ్యాయము తీయండమ్మా. 16 అధ్యాయం విశ్రాంతి దినమున ఏం జరుగుతుందో చూద్దాం. 13వ వచనం, 16, 13వ వచనం చదవండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ఏం జరుగుతుందండి? విశ్రాంతి దినాన్ని తర్కాల ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. విశ్రాంతి దినం రోజు ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. విశ్రాంతి దినం బలెయ్యాలా అని అడుగుతారు వీళ్ళు. విశ్రాంతి బలేశ్వరం ఉందా? కూడా ప్రార్థన జరుగుతున్నదా ఉందా? విశ్రాంతి దినం ఆరాధించడానికి వెళ్ళాను అన్నాడు. ఆరాధించడానికి వెళ్ళాడా, బలియడానికి వెళ్ళాడా? అన్నీ బైబిల్లోనే ఉన్నాయి, కానీ నెతకరు, చూడరు. అర్థమైందండి? పాత నిబంధనల వాక్యాలు తీసుకొచ్చి మరి బలేస్తావా? ఒకడన్నాను, నేను అప్పుడే విశ్రాంతి దినం 20 సంవత్సరాలు పాటిస్తున్నాను రా, నాకు ఇంతవరకు ఎవడో దొరకలేదు బలియడానికి. విన్నారా? ఇక్కడ ఉన్నారమ్మా. 20 సంవత్సరాల నుంచి నేను విశ్రాంతి దినం పాటిస్తున్నాను, నాకు ఇంతవరకు ఎవడన్నా బలేద్దామంటే ఎవడో దొరకట్లేదు. నువ్వు రా, ఈవేళ నేను బలేస్తున్నాను. ఈవేళ నువ్వు వచ్చావనుకో, నేను బలేసి పరమ తండ్రికి అప్పుడు ప్రార్థన చేస్తాను రా అన్నాను. అదేంటి అలాగంటారు. మరి లేకపోతే ఏంట్రా? ఎవడైనా ఏ విశ్రాంతి దినం పాటించుకోవడానికి చూడేది ఎవడైనా బలేస్తున్నాడా? 2000 సంవత్సరాల నుంచి ఎవడో ఇంతవరకు ఎవరిని బలేయలేదు. ఒక మేకపిల్లని కానీ, ఒక గొర్రె పిల్లని కానీ, ఒక కోడి పిల్లని కానీ, లేకపోతే ఒక మేకపోతు కానీ ఎవడైనా బలేసినట్టు ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? కొన్ని శనివారం సబ్బాతు ఆరాధించే ఏ సంఘంలో కానీ చూడు, ఎవడైనా బలేస్తున్నాడా అని అడిగితే ఎవడేయట్లేదు. మరి ఎవడేయట్లేనప్పుడు నువ్వు బలేస్తున్నావా అని అడగడం తప్పే కాదా? బలి అనేది సాతాను గడికి ఉంది. అందుకని సాతాను గుళ్ళల్లో బలు వేసుకుని ఉంటారు. ఇప్పటికీ ఆడికి ఇంకా రక్తం చిందించాలి సాతానికి. మనకైతే పరమతండ్రి రక్తం ఆల్రెడీ ఒకేసారి చిందించాడు. ఇంకా మనం బలి ఇవ్వాల్సిన అవసరత లేదు. ఆయన మనం బలిని కోరేవాడు కాదు. నేను కనికరమని కోరుచున్నాను కానీ బలిని కోరటలేదని ఆయన చెప్పాడు. మరి ఇన్ని విషయాలు కూడా బైబిల్ చదువుతూ మీరు బలేస్తారా? బలేస్తారంటే నాన్న అదే అన్న రాను, నేను వేసేస్తాను రాను. అలాగంటే బాధ. మరి అలాంటి ప్రశ్నలు అడగొచ్చా? దూర ప్రయాణం చేయకూడదు కదా. మీ వాళ్ళు మోటార్ సైకిల్ వేసుకొస్తున్నారు, పెట్రోల్ కూడా ఇస్తున్నారు కదా, బస్సుల మీద వస్తున్నారు, టికెట్లు కొంటున్నారు కదా, ఇవ్వండి. ఎక్కడో ఉంటుంది మందిరం, అప్పుడు అక్కడ వెళ్ళాలి. వెళ్ళండి ఏం చేయాలి? బస్సు ఎక్కి వెళ్ళాలి. బస్సు ఎక్కి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలి. అంటే ఇది చేయొద్దన్నారు కదా, వ్యాపారం చేయకూడదు అన్నారు కదా, కొనకూడదు అమ్మకూడదు కదా. ఇవేంటి ప్రశ్నలు. అర్థమైందండి? అప్పుడు ఆ వాళ్ళకి ఇచ్చిన విధి విధానాలు వేరండి. ఇప్పుడు మనకున్న విధి విధానాలు వేరు. ఆ టైం వేరు, ఈ టైం వేరు. ఉదాహరణ నేను ఎస్కేబిఆర్ కాలేజ్ అమలాపురం చదివాను. సేమ్ కాలేజీ ఏమంటే సేమ్ రూమ్లే ఉన్నాయి, కానీ అప్పుడు మేము చదివిన పుస్తకాలు వేరు, ఇప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ వేరు ఉంది. అలాగే మీరు హై స్కూల్లో కూడా చూస్తే అప్పుడు మేము చదివిన పుస్తకాలు వేరు, ఇప్పుడు అందరూ ట్యాబ్ల మీద నడుస్తుంది. అండ్ క్లాస్ రూమ్లు అయ్యే, కానీ సిస్టము మారిపోయింది, సిలబస్ మారిపోయింది. అలాగే ఆనాటి కాలంలో చేసిన ప్రతిదీ ఇప్పుడు చేయాలంటే ఎంత కష్టమండి. ఆనాటి కాలంలో స్నానం ఎలా చేసేవారు అని అడిగాను ఒకడిని. ఏమండి ఎలా చేసేవారు? అన్నిందుకు ఒక 30-40 సంవత్సరాల కిందట కాలంలో ఎక్కువ స్నానాలు చేసేవారు కదా చెప్పండి. కాలంలో ఎక్కువ స్నానం చేసేవారు. ఇప్పుడు ఎవడన్నా కాలంలో స్నానం చేస్తున్నాడా? ఇప్పుడు చేస్తున్నారు కానీ చాలా తక్కువ అండి. ఎందుకంటే కాళ్ళలోకి ఈ మురుగంతా కాళ్ళలో పెట్టేశారు. ఇప్పుడు ఇంట్లో మురుగు, ఆ మురుగు, ఈ మురుగు, మొత్తం అన్ని మురుగులన్నీ ఎక్కడ పెట్టారు? ఇప్పుడు
పంట కాలంలో పెట్టేశారు. అది ఇప్పుడు ఏమైందంటే డ్రైనేజీలోకి వెళ్తుంది, పంట కాలంలోకి వెళ్ళలేదు. అవే కాలంలో నీళ్లు ఇండిపుగా తీసుకుని మేము దాంతో నీళ్ళు తాగేవాళ్ళం. మరి ఇప్పుడు ఆ కాలువ అలాగ ఉందంటే లేదు. ఎందుకని? ఇదివరకు ఎవడన్నా నీళ్లు కొనుక్కుని తాగేవారండి? ప్రతి ఇంటోళ్ళు ఇప్పుడు నీళ్లు కొనుక్కుని తాగుతున్నారు. నీళ్ళు ఎవడన్నా కొనుక్కుని తాగుతారు అసలు? పోనీ టౌన్ ఏరియాలో కొనుక్కున్నారండి అందం. మన ఏరియాలో కూడా నీళ్లు కొనుక్కుని తాగుతున్నామా లేకపోతే నీళ్ళు కొనుక్కోకుండా తాగుతున్నామా? మరి నీళ్ళు కొనుక్కుని తాగమని ఎవరు చెప్పాడు? అబ్రహాం ఒక బావి వేశాడు, యాకోబు బావిలు తవ్వారు, లేకపోతే ఇస్సాకు బావి తవ్వాడు. ఆ బావిలు తవ్వి బావిలో నీళ్ళు తాగారు. మరి దొరలందరూ బావిలో నీళ్ళు తాగుతున్నారు ఇప్పుడు? చెప్పండి సార్. మరి బావిలో నీళ్ళు తాగారు కదా. అబ్రహాము మా పితరుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, మా తండ్రి అబ్రహాం అని చెప్తున్న వాళ్ళందరూ ఈరోజు బావిలో నీళ్ళు తాగుతున్నారా? అబ్రహాం గారిలాగా ఏమన్నా గొర్రెలు తర్వాత మేకలు మేపుతున్నారా? ఎవడను గొర్రెలు మేకలు ఎవడన్నా మేపుతున్నాడా? ఎవడ మేపట్లేదు. కానీ అబ్రహాం గారు కబురు చెప్తారు. అబ్రహాం సొంత చేసుకున్నాడంటే వీడు సొంత చేసుకున్నాడు, బాగానే ఉంటాయి. మరి అబ్రహాం గారు పైనుంచి కిందకి వేసాడు. అబ్రహాం గారు వైట్ డ్రెస్ వేసేసి లేకపోతే బెల్ట్ పెట్టేసి యూనిఫామ్ వేసేసి మంచి స్టైల్గా ఇన్సర్ట్ వేసేసి చేయలేదు కదా అబ్రహాం గారు. పైనుంచి కిందకు ఒకటే డ్రెస్సు. శారమ్మ గారు కూడా పైనుంచి కిందకు ఒకటే డ్రెస్సు. ఏమండి మరి డ్రెస్ వేస్తున్నారా? డ్రెస్ వేయట్లేదు. మరి ఆ డ్రెస్ వేయాలి కదా. అబ్రహాం యొక్క కుమారులందరూ అదే డ్రెస్ వేస్తున్నారు. ఎవరో ఇస్మాయిలీలు కానీ లేకపోతే ముస్లిం సహోదరులు కానీ, ముస్లింలు అందరూ కూడా అబ్రహాం సంతానమే కదా. మరి వాళ్ళందరూ వేసే డ్రెస్ మీరు వేస్తున్నారా? ఈ రోజు వేయట్లేదు. కానీ పైకి ఏం చెప్తున్నారంటే మేము అబ్రహాం సంతానం, సొంత చేసి కూడా అబ్రహాం సంతానం అవుతుంది. మరి డ్రెస్సులు కూడా వేసుకోవాలి కదా. అలాగని పోనీ ఇండియాలో ఉన్నారు కాబట్టి బ్యాప్నల్ డ్రెస్సులు వేస్తున్నారా? వేయరు. పోనీ ముస్లిం డ్రెస్సులు వేస్తున్నారా? వేయట్లేదు. అంటే ఏంటంటే నీకు అనుకూలంగా ఉన్నాయనేమో నువ్వు చేస్తావో, అనుకూలంగా లేనట్లనేమో ఊరికే ఎత్తి చూపిస్తూ ఉంటావు అన్నమాట. అంతేనా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఇలాగా చాలా ప్రశ్నలు అడుగుతుంటారండి. అడుగుతున్నప్పుడు మనం ఏంటంటే కంగారు పడిపోతుంటాం, అట్లా ఎలా సమాధానం చెప్పాలా అని. కొలసీలకు రాసిన బట్టి 2:16 ఉంటుంది. మీరు పండుగ అమావాస్య విశ్రాంతి మాను వాటి విషయంలో మీకు తీర్పు తెచ్చినవారికి అవకాశము ఇవ్వకడం ఉంటే ఇదిగోనండి అన్నీ కొట్టిపడేస్తాడండి. దేవుడికి కంగారు వచ్చేది. పండుగ అమావాస్య విశ్రాంతి అన్నీ కొట్టేస్తాడంట. తర్వాత గలతీ 4:10 మీరు దినములను కూర్చి మాసములను కూర్చి ఉత్సవ కాలములను కూర్చి ఇలా మీరు చేస్తున్నారో వీటి విషయమై నేను పడిన కష్టమంతా వ్యర్థమైపోనేమునని మీ విషయమే నేను బాధపడిపోతున్నాను అని అపోస్తలుడైన సౌలంటే ఆ వెట్టుకొచ్చి ఎవరు చూపిస్తారంటే ఇదిగో మీరు దినాలంటే విశ్రాంతి పాటిస్తున్నారు, సంవత్సరాలు అంటేనేమో పసక అంటున్నారు, ఇది అంటారు, అది అంటున్నారు, కనుక మీ గురించే బాధపడిపోతాను అంటున్నారు వాళ్ళు. ఆ వాక్యం ఎవరి కోసం చెప్పాడు? గలతీయులకు చెప్పాడు. గలతీయులు చేస్తున్న తప్పుడు పనుల గురించి, గలతీయులు ఆచరిస్తున్న తప్పుడు దినాల గురించి ఆయన చెప్పారంటే అవి పట్టుకొచ్చి పరిశుద్ధ దినాలకే ముడిపెట్టి ఎక్కడ కూడా బాల్తా కొట్టించాల ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? మీరు పాత నిబంధన పాటిస్తున్నారు, ఇప్పుడు పాత నిబంధన లేదు, కొట్టివేయబడింది అంటూ చెప్పుకొస్తుంటారు. ఇంకొక కొన్ని విషయాలు చూపించేసి నేను ముగిస్తానండి. ఒక విషయం చెప్తానండి. క్రైస్తవులు అందరూ అన్ని డినామినేషన్లు, క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న వాళ్ళు కానీ అన్ని డినామినేషన్లు ఏమండి పాత నిబంధనల విషయాలే చేస్తున్నారు. ఉదాహరణకి మారు మనసు బోధ ఎక్కడది? మారు మనసు బోధ పాత నిబంధన అంతా మీ మనసు మార్చుకోండి, దుర్మార్గుడు సైతం చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, వాడి మనసు మార్చుకొని మళ్ళీతే మంచిది అని చెప్పి మారు మనసు అని చెప్తూ ఉంటాడు. అలాగే నినివే పట్టణం వెళ్ళినప్పుడు కూడా మారు మనసు పొందమందు, లేకపోతే నేను ఎలా చేస్తాను అలా చేస్తాను చెప్తాడు. సేమ్ మారు మనసు బోధ ఎవరండి? బాప్తిస్మ యోహాను బోధించాడు. తర్వాత బాప్తిస్మ యోహాను తర్వాత యేషువ మెస్సీయ కూడా బోధించాడు. మారు మనసు పొందడం. ఇది ఏ బోధ? పాత నిబంధన బోధ, కొత్త నిబంధన బోధ? ఎస్. ఏమండి తర్వాత బాప్తిస్మ బోధ. పాత నిబంధన ఎవరైనా బాప్తిస్మ పొందారా అని అడిగితే పొందలేదని చెప్తాడు. కానీ బైబిల్ ఏం రాస్తుంది? వాళ్ళ మేఘం కింద దాని కింద బాప్తిస్మము పొందిరి అని ఉంది. 1 కొరింథీయుల పత్రిక 12 చదవమ్మా, తొందరగా దీన్ని ముగించేద్దాం. 10:2 పాత నిబంధనలో ఎవరైనా బాప్తిసం పొందారా లేదా? బాప్తిసాన్ని హెబ్రీలో మిక్వా అంటారు. మిక్వా అదేనండి. చూడండి ఒకసారి చదవండి. 1 కొరింథీ 10:2 అందరూ మోషేను బట్టి
మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అంటే పాత నిబంధనలో 1,60,000 మంది బాప్తిస్మం పొందారా పొందలేదా? డౌటా? రాసింది కదా, మనం రాసామా కొత్తగాను? మనం చేర్చామా? బాప్తిస్మం పొందారు. అందుకనే బాప్తిస్మ యోహాను వచ్చి మారుమనసు పొంది మీ పాపాలను ఒప్పుకొని బాప్తిస్మం పొందంటారంటే బాప్తిస్మం ఏంటి, ఇదేదో కొత్తగా బోధగా ఉంది అని ఎవరు అనలేదండి. అని ఎవరు ఎందుకని అనలేదు? బాప్తిస్మం వాళ్ళకి తెలుసు. మన పితరులందరూ కూడా మేఘంలోను మోసేని బట్టి బాప్తిస్మం పొందారు కాబట్టి మనం కూడా పొందాలని చెప్పి అలా పొందారు. కాబట్టి బాప్తిస్మం బోధ పాత నిబంధన బోధ, కొత్త నిబంధన బోధ? పాత నిబంధన బోధ. మరి క్రైస్తవులందరూ బాప్తిస్తున్నారా లేదా? మరి వీళ్ళు పాత నిబంధన అనుసరిస్తున్నారా లేదా కొత్త నిబంధన అనుసరిస్తున్నారా? చెప్పండి. సరే, ఇప్పుడు పాపం పోవాలనుకోండి. పాపం పోవాలంటే ఏం చేయాలి? రక్తం అర్పించాలి. పాప క్షమాపణ కొరకు రక్తాన్ని అర్పించాలి. అది పాత నిబంధన. ఇప్పుడు మన పాపం ఎలా పోయింది? మన పాపం ఎలా పోయింది? యేషువ మెస్సీయ రక్తం వలన మన పాపాలన్నీ కూడా పోయినాయి. ఏం చేద్దాం? ఆయన లోక పాపం తీసివేయ ఎలోహిం గొరిపిల్లగా వచ్చాడు కాబట్టి ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ కూడా ఆయన ఒక రక్తంలో కడగబడతాయి. కాబట్టి ఆ యొక్క రక్తం ద్వారా మన పాపాలు కడుక్కున్నాం. అది పాత నిబంధన బోధ, కొత్త నిబంధన బోధ? చెప్పండి. డౌట్ అయితే డౌట్గా పాత నిబంధన బోధే. మరి క్రైస్తవులందరూ యేసు నామంలో నీకు రక్షణ కలుగుతుంది, నీవు ఆయన రక్తంలో ఇలా చెయ్యి, రక్తం 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 అని డ్యాన్స్ వేస్తున్నారు కదా. మరి డ్యాన్స్ వేసి భక్తులందరూ పాత నిబంధన బోధ చేస్తున్నారా, కొత్త నిబంధన బోధ చేస్తున్నారా? పాత నిబంధనే. ఒక్క శనివారం అంటే పాత నిబంధన వచ్చిందండి వీళ్ళకి. శనివారం అంటే పాత నిబంధన. మరి ఈ నాటకాలు వీళ్ళేసే ఇవన్నీ పాత నిబంధన కాదా? మీరు ఎప్పుడైనా అడిగారా? నేను అడుగుతుంది నోరెత్తట్లేదండి. నోరెత్తట్లేదు. ఇప్పుడు ఇదిగో యూట్యూబ్ ద్వారా కూడా అడుగుతుంది. వాళ్ళ కోసం చేస్తుంది ఇది. తర్వాత విశ్రాంతి దినం అంటే ఏంటి అసలు? 6 దినాలు కష్టపడి పనిచేయాలి, 7వ దినాన్ని విశ్రమించాలి. వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? ఆది సోమ మంగళ బుధ గురు లక్ష్మి శుక్ర శని 6 రోజులు పని చేసుకున్నారు. పని చేసుకోవట్లేదా? పని చేసుకున్నారు. సోమవారం నుంచి పని చేసుకుంటున్నారు. సోమవారం నుంచి 6 రోజులు పని చేసుకుని ఆదివారం మాత్రమే గుడికి వెళ్తున్నారు. మరి ఇది ఎక్కడ నిబంధన? 6 దినములు కష్టపడి పని చేసి 7వ దినాన్ని విశ్రమించాలనేది పాత నిబంధన రూల్ అది. మరి ఇప్పుడు నువ్వు అదే పని చేస్తున్నావు. సోమవారం మంగళవారం బుధవారం లక్ష్మీవారం శుక్రవారం శనివారం వరకు పనిచేసి ఆదివారం ఒక రోజు నువ్వు అదేంటిది ప్రార్థనకి వెళ్తున్నావు. అంటే 6 దినాలు ఇక్కడ కష్టపడుతున్నావు. అంటే దేవుడు చెప్పిన రోజు తప్పించి ఇంకొక రోజు మొత్తం మీద 6 దినాలు కష్టపడుతున్నావు, 7వ రోజు నువ్వు విశ్రమిస్తున్నావు. అంటే అది పాత నిబంధనే కదా. లేక ప్రతిరోజు గుడికి వెళ్తానంటే వీడు పాత నిబంధన ప్రకారం నట్టలేదురా బాబు, వారం వారం గుడికి వెళ్తున్నామంటే మాత్రం నువ్వు తప్పనిసరిగా పాత నిబంధన ప్రకారంగానే చేస్తున్నట్టు లెక్క. ఇకపోతే క్యాలెండర్ ఉంది. ఏం క్యాలెండరు? వారానికి 7 రోజులే. పాత నిబంధనలు వారానికి 7 రోజులు అయితే మరి కొత్త నిబంధనలు వారానికి 8 రోజులండి. కొత్త నిబంధనలు వారానికి 8 రోజులు, 7 రోజులే. మరి పాత నిబంధన కదా ఇది కూడాను, పాత నిబంధన చట్టమే కదా. మరి సంవత్సరానికి 12 నెలలే కదా. మరి మళ్ళీ కొత్త నిబంధనలో సంవత్సరానికి ఎన్ని నెలలండి? 12 నెలలే. అంటే పాత నిబంధనే కాపీ ఇచ్చేస్తున్నాం ఇక్కడ కూడా, అవునా కదా. ఇకపోతే వావి వరుసలు అంటే తెలుసా ఏంటి? ఈమె నీకు అక్క అవుతుంది, ఈమె నీకు చెల్లి అవుతుంది, ఈమె నీకు భార్య అవుతుంది, ఈమె పెద్దమ్మ అవుతుంది, ఈమె పెన్నమ్మ అవుతుంది అని చెప్పాడు కదా. ఎక్కడ చెప్పాడు? పాత నిబంధనలు చెప్పాడు, కొత్త నిబంధనలు చెప్పాడా? పాత నిబంధనలో ఈమె నీకు భార్య అవుతుంది అని చెప్పినాడు. మళ్ళీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత నేను పాత నిబంధనలు అయితే ఈమె నీకు భార్య అవుతుందని చెప్పాను కానీ, ఈమె నీకు తల్లి అవుతుందని చెప్పాను కానీ, కొత్త నిబంధన ప్రకారంగా నీకు భార్య అవుతుందని చెప్పాడా? మార్చాడండి వరుసలాన్ని మార్చాడా? అలా అడగండి మీరల్ని. వరుసలాన్ని మార్చాడా? అమ్మ అన్నాడు. అమ్మ అని ఎవరు చెప్పాడు నీకు? పాత నిబంధనలు చెప్పాడు. మరి అదే నువ్వు ఇక్కడ కంటిన్యూ చేస్తున్నావు. నీకు ఇక్కడ ఏమైనా వరుసలు చెప్పాడా? చెప్పలేదు. మరి ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అంటే, అమ్మాని నువ్వు పిలిచావంటే నువ్వు తప్పనిసరిగా పాత నిబంధన పాటిస్తున్నావు. చెల్లి అని నువ్వు పిలిచావంటే పాత నిబంధన పాటిస్తున్నావు. అన్నయ్య అని పిలిచావంటే అంటే వావి వరుసలు నువ్వు పాటిస్తున్నావంటే నువ్వు పాత నిబంధన పాటిస్తున్నావు అని అర్థం. అవునండి. తర్వాత ఏమండి, ఆరాధన చేయమని ఎక్కడ చెప్పాడు? వీళ్ళందరూ ఇప్పుడు ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఓ డ్యాన్స్ చేస్తున్నారు కదండి, ఆరాధన ఆరాధన అని. అసలు ఈ ఆరాధనని మాట ఎక్కడి నుంచి కాపీ కొట్టారు వీళ్ళు? చూద్దాం. ఏహెచ్కేలు గ్రంథం తొందరగా తీసేయండి, ఇంకా ఒక 5 నిమిషాలు ముగించారు. తొందరగా తీసేది ఏహెచ్కేలు 46:1. ఇప్పుడు చాలామంది క్రైస్తవ బోధకులు సంఘాల్లోనూ సభల్లోనూ ఆరాధన చేసుకున్నాం అంటున్నారా అంటలేదా? ఈ ఆరాధన అనేది ఎక్కడి నుంచి కాపీ కొట్టారో చూద్దాం. ఏహెచ్కేలు గ్రంథం 46:1 చదవమ్మా. 50 సెలవిచ్చింది ఏమనగా పని చేయు 6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమున కొమ్మపు ద్వారబంధము దగ్గర నిలవబడగా ఏం చేస్తానండి? ఆరాధన చేయమన్నప్పుడల్లా ఇలా పైకి లేకుతున్నారా లేకలేదా? చెప్పండి అమ్మా, అబద్ధం ఆడకండి. ఆరాధన చేసుకుందామని అన్నప్పుడు కూర్చుని అప్పుడైనా ఆరాధన చేస్తున్నారా? పైకి లేకుతున్నారు. ఇక్కడ ఏం చేస్తారండి? పైకి లేచారా లేకలేదా? నిలువబడి ఇలా చేతులు పెట్టి ఆరాధన ఇలా చేస్తున్నారు కదా. ఆరాధన డ్యాన్స్ వేయట్లేదా? ఇదంతా ఎక్కడ కాపీ కొట్టిన ఆయన అని అడిగి అడగండి వెళ్ళాలని. ఆరాధన చేద్దామంటే పైకి లేచిపోయి ఓ ఎగురు గొంతులేసేస్తున్నారు, డ్రమ్ములు కూడా వేస్తున్నారు. ఎక్కడ కాపీ కొట్టారు వీళ్ళు? మరి పాత నిబంధనే కదా మీరు చేస్తుంది, మమ్మల్ని అంటారేంటి అని అడిగి అని ఒక్కడ అడగట్లేదు, మన వాళ్ళు ఎవరు అడగట్లేదు. అలా మీరు అడిగితే అలా అసలు ఎప్పుడు అడగరు మిమ్మల్ని, మళ్ళీ తిరిగేసి మీరు అడుగుతున్నారా? సరే 3వ వచనం చదవమ్మా. అదే దాంట్లో 3వ వచనం. అది మళ్ళా తలుపు దగ్గర నిలబడి అర్థమైందా? ఏం చేయాలి? నిలబడ్డాడంటే ఆరాధన చేయాలి. నిలబడ్డాడంటే కూర్చుని ఆరాధన చేయమని బైబిల్ చెప్పట్లేదు. అది నిలబడి ఆరాధన చేస్తారు. అలాగా ఇలాగంటుంటాడు కదండి, ఇలాగా హల్లెలూయా హల్లెలూయా ఇలా అన్నారా అంటలేదా? ఆదివారం వాళ్ళు సంఘాల్లో హల్లెలూయా హల్లెలూయా అన్నారా అట్లా? సేమ్ డ్యాన్సింగ్ అయితే అండి నోరు ఎత్తాడు ఎవడని. అర్థమన్నా మీకు? ఎక్కడ కాపీ కొట్టారు ఇది? 9వ వచనం. 9వ వచనం. దేశ జనులు నియామక కాలములు యందు చూసారా వీళ్ళందరూ ఆరాధన చేయడానికి వస్తారు. ఇప్పుడు అపోస్తలుల సౌలు ఆరాధన చేయడానికి జెరూసలేం వెళ్ళాడు, అవునా? నపుంసకుడు ఆరాధన చేయడానికి జెరూసలేం వెళ్ళాడు. ఇలాగ ఇకపోతే పెట్టగోడ అని తెలుసా మీకు? పెట్టగోడ అని తెలుసమ్మా? డాబా పైన చుట్టూరు పెట్టగోడ కడతారు కదా. ఆ పెట్టగోడ కట్టమని ఎక్కడ చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 28:2 చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఎవడైనా గోడ కట్టిన తర్వాత డాబా కట్టిన తర్వాత పెట్టగోడ కట్టాలి, లేకపోతే ఎవడైనా పై నుంచి కింద పడిపోతే వాడి ప్రాణానికి దోషం. చదవండి 22:8 ద్వితీయోపదేశకాండం. ఇలాగా 22:8 ఏమన్నా చదవండి. క్రొత్త ఇల్లు కట్టినప్పుడు ఎవడైనా నీ ఇంటి మీదికి హత్యా దోషం రాకుండాకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూరు పెట్టగోడ కట్టాలి. ఇది పాత నిబంధన కొత్త నిబంధన చెప్పాడా? కొత్త నిబంధన ఎక్కడ చెప్పాడా? చెప్పండి, కొత్త నిబంధన ఎక్కడ చెప్పాడా? మరి నువ్వు ఎందుకు కడుతున్నావు? నువ్వు కొత్త నిబంధన భక్తుడు కదా, పాత నిబంధన భక్తుడు కాదు కదా. మరి నువ్వు పెట్టగోడ కట్టకూడదు. మరి పెట్టగోడ ఎందుకు కడుతున్నావు అంటే వీళ్ళు చేసి అన్నీ ఎక్కడ చేస్తున్నారమ్మా? పాత నిబంధనలు చెప్పినయే చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ల్యాబరేటరీ కడుతున్నారు. ల్యాబరేటరీ అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, చెంబు నీటినని చెంబు తొలుకు. ఇప్పుడు అదేమైంది? వెళ్ళినప్పుడల్లా గొయ్యి తవ్వుకొని కూర్చోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది ఒక్కొక్కడికి. నేను కొంచెం వీళ్ళ కోసం చెప్తాను. వెళ్ళినప్పుడల్లా వీడికి బహిర్భూమికి వెళ్ళినప్పుడల్లా చొబ్బట్టుకుని తొలికట్టుకుని వెళ్ళాలంటే అలా ఎన్నిసార్లు వెళ్తాడో ఎన్నిసార్లు తవ్వుకుంటాడు గొయ్య. అందుకని ఎప్పటి అయిపోయి ఇప్పుడు ఏం చేశాడంటే 10 సంవత్సరాలు సరిపడ్డ సెప్టిక్ లేవటం కట్టేస్తున్నాడు.
10 సంవత్సరాలకు సరిపడా సెప్టిక్ ల్యాబ్ కట్టేసి ఏం చేస్తాడంటే శుభ్రం దాని మీద మళ్ళీ నీట్గా అమర్చుకుంటాడు సిట్టింగు. అర్థమైందండి, అన్నీ అమర్చుకుని మళ్ళీ ఎదో కొంపు రాకుండా చుట్టూరు మళ్ళీ బాత్రూంలో కూడా స్మెల్ వచ్చేలాంటి పెట్టుకుని, అవునా కదా, చేస్తారు ఇట్లా. అంటే మరి అప్పుడు ఆ 4000 సంవత్సరాల కింద తొలిగట్టుకెళ్ళినోడికి ఏదో తెలివితేటలు ఎక్కువైపోయి పెరిగి 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 ఈ రోజుకి ఎలాగోయ్యాడు అతను. మంచి బాత్రూంలో నీట్గా సెట్ చేసుకుని, ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళి ఎక్కడ కొంపు రాకుండా మంచి స్మెల్ వచ్చేలాగా అన్నీ పెట్టుకుని ఉన్నాడు. అంటే అక్కడ గొయ్యి నీళ్ళు ఎలా తయారు చేసుకున్నాడు ఇక్కడ. మరి సెప్టిక్ ల్యాబొరేటరీ అవి కూడా పాత నిబంధన పాటిస్తున్నట్ట, కొత్త నిబంధన పాటిస్తున్నట్ట. ఇవన్నీ మీరు అడిగారు అనుకోండి, వాళ్ళని ఎవ్వడం మాట్లాడండి. నేను పెద్ద పెద్ద క్రైస్తవ బోధకులందరిని అడిగాను, ఏమండి సార్ మీరు చెప్పండి సార్ అంటే, అలా కాదు సార్, ఇలా కాదు సార్ అంటే, మీరేం చెప్పలేదండి, ఇంకెందుకు మూసుకుని ఉన్నట్ట. అర్థమైనా? అందువల్ల ఏంటంటే లంచం తీసుకోకూడదని చెప్తారు. తర్వాత తోవ చూపు స్తంభాలు అంటాడు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాయి కదా, రోడ్డు మీద వెళ్తున్న సిగ్నల్ బోర్డ్స్, దారి ఇలాగ వెళ్ళాలి, ఇది ప్రమాదం, ఇలాగని సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్స్ గురించి కూడా ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. ఈ విధంగా అన్నీ ఇప్పుడు పాటిస్తూ ఉన్నారు. వీళ్ళు పాటించేది కూడా పాత నిబంధనే. కానీ మనల్ని ఏమంటారంటే శనివారం అనగానే మీరు పాత నిబంధన పాటిస్తున్నారండి, పాత నిబంధన కొట్టివేయబడిందండి అని అంటారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చెప్పాలి తెలియక, ఈ విషయాలు తెలియదు కదా వాళ్ళకి, అందుకని సైలెంట్గా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇలాగ అడిగారు అనుకోండి, ఇంకా మళ్ళీ మీ జోలికి రావాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రతిదానికి సమాధానం దీంట్లో ఉంది. తర్వాత దీవెనలు శాపాలు. మంచిగా ఉంటే దీవెంతారు, లేకపోతే శపిస్తూ ఉంటారు. దీవెనలు శాపాలన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో పాత నిబంధనలు ఉన్నాయి. నీవు నేడు నా ఆజ్ఞల ప్రకారంగా నేను చెప్పినట్టుగా నడిస్తే నీకు దీవెనలన్నీ వస్తాయి. నేడు నీవు నా ఆజ్ఞల ప్రకారం నడవకపోతే ఈ శాపములన్నీ నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద అన్నీ వచ్చిన కాకుండా ఉంటాయి. విద్యార్థి తీసుకుని 28 అధ్యాయం. అర్థమైనా? కాబట్టి వీళ్ళు మంచిగుండే గాడ్ బ్లెస్ అంటారు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు, ఇలా వెళ్ళిపోతావు, అలా వెళ్ళిపోతావు అంటారు. ఇవన్నీ పాత నిబంధన మాటలే, కొత్త నిబంధన మాటలే ఏం కాదండి. కనుక ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే పండుగలు కానీ ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న విషయాలు. అయితే 4,000 సంవత్సరాల కిందట వాళ్ళు ఎలాగున్నారో ఒక్కసారి మీరు ఏం చేయాలి తెలుసండి. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఒక పేపర్ తీసుకొని, మనం 2024 ఉన్నాం, విడదానికి ఇలా ఉన్నాం, ఈ ప్లేస్లో ఉన్నాం, ఒక్కసారి ఇలా వెనక్కి వెళ్ళండి, మోసే దగ్గరికి వెళ్ళండి. మోసేని వేసుకున్నాక మోసే దగ్గరికి వెళ్ళండి. మోసే కంటే ముందు ఎవరు ఉన్నారు? ఆదాము ఉన్నాడు. ఆదాముతో చెప్పిన మాట మనకు వర్తిస్తుందా? వర్తిస్తుంది. ఆదాము తప్పు చేశాడు, అతను చనిపోవాలి. తప్పు చేసిన అతను చచ్చిపోవాలి. మరి మనం ఎందుకు చచ్చిపోతున్నాం? అవ్వమ్మతో చెప్పాడు, అవ్వమ్మ నువ్వు చెప్పిన మాట నువ్వు వినలేదు కాబట్టి నీ గర్భఫలం, నీ బాధ, నీ ప్రసవ వేదన ఎక్కువ చేస్తున్నాను అన్నాడు. ఆవిడ ఒక్కడికే ఉండాలి ఆ ప్రసవ వేదన. కనమ ఆడవాళ్ళందరూ నవ్వుతూ కన్నాలి పిల్లల్ని. కానీ ఏ ఆడ మనిషి అయినా ఏమండి, ఆమె దగ్గర నుంచి ఇప్పటికి 6,000 సంవత్సరాలు అయిపోయినాయి. ఏ స్త్రీ అయినా నవ్వుతూ పిల్లలకి అంటున్నా స్త్రీలు చూపించండి నాకు, కనిపిస్తుందా? మరి తప్పు చేసింది ఆవిడైతే మరి ఆవిడ ఆ బాధ అంతా స్త్రీలందరూ ఎందుకు కనిపిస్తున్నారు? వీళ్ళు అంటారు క్రైస్తవ బోధకులు ఎంత దుర్మార్గులు ఏంటంటే, వీళ్ళు ఇశ్రాయేలుతో చెప్పిన మాట మనకెలా వర్తింటుందండి? విన్నారా మీరు? ఇది చాలా దుర్మార్గమైన మాట అనమాట. అది ఇశ్రాయేలుతో చెప్పిన మాట అండి, మనకెలా వర్తిస్తుంది? నీతో చెప్పాడా అన్నాడు. నేను అన్నాను అది ఆదాంతో చెప్పాడు, నీవు పండు తిన్న చచ్చేదమని. మరి నువ్వేంటి చచ్చిపోతున్నావు? నువ్వు బతకాలి కదా. పండు నువ్వేం తిన్నావా పండు అని అడిగాను. తిన్నావా? మనం తిన్నాము పండు, తిన్నామండి. మరి తినలేదు, మనం ఎందుకు చచ్చిపోతున్నాం అని అడిగితే, మరి ఆదాంతో చెప్పిన మాట మనకు వర్తించలేదా? ఆదాంకి ఇంటి పేరుంటే మనకు ఉందా లేదా? మీ తాతకి ఇంటి పేరుంటే మీకు ఉంటుంది. అలాగా అతను తప్పు చేసిన తప్పుకి శిక్ష మనం అనిపిస్తున్నాం, అవునండి. మరి అవ్వమ్మతో చెప్పాడు, అవ్వమ్మతో చేసింది మొత్తం స్త్రీ జాతి అంతా అనిపిస్తున్నారు. ఆదాంతో చెప్పిన దానికి మనకు సంబంధం ఏంటి అని అంటున్నారు వీళ్ళు? అంటలేదు. కానీ ఏమన్నారు? ఇజ్రాయిల్తో చెప్పాడు, ఇజ్రాయిల్కి ఇచ్చాడు, ఇజ్రాయిల్కి ఇచ్చేది నీకు సంబంధం ఏంటో అడుగుతున్నారు. మరి ఇజ్రాయిల్తో చెప్పాడు, ఈమె నీకు అమ్మ అవుతుంది, ఈమె నీకు చెల్లి అవుతుంది, మీకు నాకు అక్క అవుతుంది అని వాపసులన్నీ ఇజ్రాయిల్కి చెప్పాడు. వీడికి చెప్పాడా కొత్తగాను? సేమ్ వాపసులు వీడు పాటిస్తున్నాడు ఈరోజు. మరి అప్పుడు ఎలా తీసుకుంటున్నావు నువ్వు అంటే దీనికి సమాధానం ఉండదు. అర్థమవుతుందండి? మీరు సత్యంలో ఉన్న మీరు తిరిగేసి అడగట్లేదు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు కరెక్ట్గా అడిగితే వాళ్ళు మిమ్మల్ని అడగరు. అర్థమవుతుందండి? మీకు ఇన్ని విషయాలు తెలియట్లేదు. ఇదే ప్రసంగం నేను గుంటూరులో చేశాను.
పాస్టర్లు అందరూ వింటున్నారు అలా కూర్చొని, ఎవరు మాట్లాడలే. అంతకుముందు అక్కడ విశ్రాంతి దినం ఆచరించే పాస్టర్ గారిని రకరకాల ఇబ్బందులు పెట్టేవారంట వాళ్ళు. కానీ తర్వాత ప్రసంగం విన్న తర్వాత ఎవరు మాట్లాడుకుని సైలెంట్గా కూర్చున్నారంతే. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఈ రాత్రి అంతా ఉంటుంది, రేపు కూడా ఉంటుందంటే ఒక్కటి రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం అడగాలనుకున్నారో వాళ్ళకి సమాధానం ఆల్రెడీ దొరికింది. అర్థమైందండి? కాబట్టి విశ్రాంతి దినం పాటించడం అంటే పరమతండ్రి ఇచ్చిన ఆజ్ఞది, అంతే తప్ప వాళ్ళ పాటించేదే మనం పాటించాలంటే మాత్రం జరిగే పని కాదు. వాళ్ళ టైం వేరు, మన టైం వేరు. వాళ్ళ టైంలో కరెంట్ లేదు, వాళ్ళ టైంలో నీళ్ళు సరిగా, వాళ్ళ టైంలో స్నానాలు ఎలా చేసేవారు తెలుసా మీకు? 4,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి ఒకసారి. స్నానాలు చేయాలంటే మగవాళ్ళందరూ ఏ కాలంలో చూసుకుని వెళ్ళేవారు, స్త్రీలందరూ ఏ సరస్సులోకి వెళ్ళేవారు. సాయంత్రం 4 గంటలకు 3 గంటలకు 5 గంటలకు వెళ్ళి స్నానం చేసి వచ్చేవారు స్త్రీలు. సబ్బులు ఉన్నాయా? షాంపూలు ఉన్నాయా? ఏమున్నాయి? ఒకసారి వెళ్ళండి వెనక్కి, 4,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అదేదో సినిమా వచ్చింది కదండి ఒకసారి, ఆదిత్య ఏదో సినిమా వచ్చింది, ఎదరికి వెళ్ళారు వెనక్కి వచ్చారు కదా వాళ్ళు. అలాగే మనం కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకసారి ఎదరికి వెళ్తూ ఉంటే ఎదరికి వెళ్తే ఎలా ఉంటుంది, వెనక్కి వెళ్తే ఎలా ఉంటుందని తెలుస్తుంది కదా. అలా ఒకసారి 4,000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వాళ్ళు ఎలా బ్రతికారు అప్పుడు అర్థమవుతుంది. అంతేగాని ఏమి చూడరు. సినిమాల్లో కూడా మంచి ఉంది, కానీ సినిమాల్లో చూసి మంచి తెచ్చుకునేవాడు ఎవడో లేడండి. అసలు సినిమా అంటే ఏంటి తెలుసా? సిగ్గు, నీతి, మానవత్వం నేర్పే బొమ్మని. సినిమా అంటే ఏంటండి? సిగ్గు, నీతి, మానవత్వాన్ని నేర్పేదని సినిమా అందరు. కానీ వాళ్ళు సిగ్గు, నీతి, మానవత్వం వదిలేసి వాళ్ళు నటింటుంటారు. దాంట్లోనూ నటించి మనకి సిగ్గు, నీతి, మానవత్వం అంటే నేర్పుతారు. కానీ మనం అది నేర్చుకోవట్లేదు, ఇది నేర్చుకోవట్లేదు. నేను ఎప్పుడప్పుడు అంటున్నాను, బైబిల్ అలాగ అర్థమైతే అవట్లేదు, కనీసం సినిమాలను చూసి నేర్చుకోరంటాను. సినిమాలు చూసి నేర్చుకోవట్లేదు. అన్యజనుల పెదవుల ద్వారా నేను మీతో మాట్లాడతాను, అయినప్పటికీ మీరు నన్ను తెలుసుకోరన్నాడు. అన్యజనులు అంటే ఎవరండి? సినిమాలు తీసే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక నీతి ప్రతి సినిమాలో నేర్పుతూనే ఉన్నారు, కానీ ఎవరో నేర్చుకోవట్లేదండి. వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు వేసి చూస్తారు, లేదా ఇంకోటి చూస్తారు, చెడు చూస్తారు తప్ప సినిమాలు వల్ల చెడిపోయారు. కానీ జనాలు సినిమాల వల్ల నీతి నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కానీ చాలా తక్కువ, పర్సెంటేజ్ చాలా తక్కువ. అర్థమైందండి? కనుక మనము ఎంతసేపుని వాళ్ళు అడిగే ప్రశ్నలకి కంగారు పట్టడం కాదండి, మనం కూడా తిరిగేసి అడుగుతూ ప్రయత్నం చేస్తే అప్పుడు ఎవరు కూడా మన జోలికి రావడానికి భయపడతారు. మనమేం తప్పుడు పనులు చేయట్లేదు. ఇక్కడ విశ్రాంతి దినాన్ని ఆరాధన చేయడం అనేది తప్పేమీ కాదు, బైబిల్ ప్రకారం కరెక్టే. అర్థమైందండి? ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పిన రోజు మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం, ముస్లింలు ఉన్నారనుకోండి, ముస్లింలు ఎప్పుడు ఆరాధన చేస్తారు? శుక్రవారం ఆరాధన చేస్తారు. శుక్రవారం సెలవు లేదు, వాళ్ళు ఆదివారానికి వస్తున్నారా? శుక్రవారం సెలవు లేదు కదా మరి ఇండియాలోను, అందుకని వాళ్ళ ఆదివారం రోజుని ఆరాధన చేసుకున్నారా? ఆదివారం నమాజ్ చేస్తున్నారా? అంటే వాళ్ళ ప్రవక్త చెప్పిన మాటను అసలు జబదాడుతున్నారండి, వాళ్ళు దాటట్లేదు. మరి మనకేంటి? మనకి ఈ పాస్టర్లు తెలుసా? అవునండి శనివారం కరెక్టే, గట్టిగా మాట్లాడితే అవునండి శనివారం కరెక్టే, శనివారం సెలవు లేదు కదండి, అందుకని ఆదివారం చేస్తున్నామండి. నీకు ఆదివారం సెలవు ఉందని చెప్పి నువ్వు కాలేజీకి వెళ్తే కాలేజీ ఉంటుందా? చెప్తారు మీకు టీచర్లు వచ్చి నీకోసం స్పెషల్గా. పరమతండ్రి అన్నాడు, నేను 6 దినాలు కష్టపడి 7వ దినం నేను దీవింతాను రండి అంటే నాకు ఖాళీ లేదు, నేను ఆదివారం వస్తాను. ఆదివారం వస్తే ఆయన దీవింతాడు నిన్ను. డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు వెళ్ళాలి. అలాగే అన్ని విషయాల్లో కూడా ట్రైన్ ఉందనుకోండి, ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నావు, నాకు ఖాళీ లేదు, ఆదివారం వచ్చి ఎక్కుతాను, ఆదివారం వచ్చి ఎక్కితే ఇక్కడ ఉంటాడు, రిజర్వేషన్ ఇస్తాడా? మరి ఏమన్నా అన్ని విషయాల్లోనూ అలా టైం ప్రకారం వెళ్తారు. కానీ పరమతండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆయన అడ్జస్ట్ చేసుకుంటాడు, మనల్ని చేసుకోడు ఆయన. అర్థమవుతుందండి? కాబట్టి శనివారం సబ్బాతును పాటించడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞని పాటించడం వలన మనం ఏదో పాత నిబంధన ప్రకారం నడుస్తున్నామని కాదు, మనకులాగే ఆదివారం ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా అనేకమైన విషయాల్లో పాత నిబంధననే పాటిస్తున్నారు. దీంట్లో అర్థం కాని విషయాలు ఉంటే అడగండి. వాళ్ళు కూడా అనేకమైన విషయాల్లో పాత నిబంధనే పాటిస్తున్నారు. కానీ పైకి మాత్రం ఏం చెప్తున్నారు? మేము పాత నిబంధన పాటించట్లేదు, మేము కొత్త నిబంధన ఉట్టిదే అండి. వాళ్ళకు కూడా పాత నిబంధనే పాటిస్తున్నారు. ఇవన్నీ చూపించాను కదా వాక్యాలన్నీ. ఇంతవరకు చెప్పిన విషయాల ప్రకారంగా వాళ్ళు కూడా పాత నిబంధన పాటిస్తున్నారు. కానీ మనకంటే ఎక్కువ వాళ్ళు పాత నిబంధన పాటిస్తున్నారు. కానీ మనకేం చెప్తున్నారంటే శనివారం అంటేకి పాత నిబంధన అన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తప్పు. వాక్య ప్రకారం మనం కరెక్షన్ చేసుకుని ఎదుటి వాళ్ళు కూడా కరెక్షన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరమతండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఓకేనండి? అందరికీ సెలవు.